మేమైతే అక్కడున్న హోటల్లో టిఫిన్ అయితే చేసి జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయితే చేసేసాం. మేము వెళ్తున్న దారిలో మొత్తం మట్టి రోడ్ అయితే ఉంది. రోడ్ అయితే అసలు వేయలేదు. ఇంకా ఇక్కడ రోడ్ వేయడానికి అయితే పనులు అయితే స్టార్ట్ అయినట్టున్నాయి. ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు మొత్తము బీహార్ నుంచి వచ్చిన వాళ్ళంట. ఇక్కడ రోడ్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళైతే ఇక్కడ వర్క్ అయితే చేసుకుని మళ్ళీ రోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వాళ్ళైతే ఇంటికి ఊటీ కోసం కోటి తిప్పలున్నట్లు ఇంకా ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళి చేయాల్సి ఉంటది. బీహార్ వాళ్ళనే కాదు, కష్టజీవి ఎక్కడున్నా కష్టజీవే. పని చేసుకునే వాళ్ళకి ఎక్కడైనా సరే పని అయితే దొరుకుతుంది. వెళ్తున్న ప్లేస్ లో అయితే ఎండిన గడ్డి ఉంటది కదా, అక్కడ మొత్తం మంచి అయితే గడ్డగట్టిపోయింది. ఇక్కడ దారి కనిపిస్తుంది కదా, అవన్నీ మట్టి రోడ్డు. అక్కడ నుంచి అయితే ఇంత పైకి అయితే వచ్చేసాం మేమైతే. ఎదురుగా మంచు కొండలు కనిపిస్తున్నాయి కదా, అవి ఎంత హైట్ లో ఉన్నాయో అంత హైట్ లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ సైడ్ నుంచి చూస్తే మనకు బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఒక సైడ్ అయితే కార్ అయితే ఆపేశారు. ఇక్కడ రోడ్ పైన ఒక బోర్డ్ అయితే ఉంది, బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అని చెప్పి. ఇంకో సైడ్ ఏమో ఫస్ట్ వ్యూ ఆఫ్ లే అని రాసి. ఇక్కడ నుంచి చూస్తే లే గానీ మంచు కొండలు గానీ చాలా బాగా అయితే కనిపిస్తాయి. నేను గానీ మా పిల్లలు గానీ అంత హైట్ లోకి ఎక్కడం అయితే ఇదే ఫస్ట్ టైం. అందుకని చెప్పేసి మా పెద్ద పాప అయితే చాలా భయపడుతుంది. అయితే ఎక్కడ కింద పడిపోతానని చెప్పేసి చెయ్యి కూడా వదలట్లేదు నన్ను. ఇంకా అక్కడ నిలబడి కొన్ని ఫొటోస్ అయితే దిగాము. లొకేషన్ చాలా బాగుందని చెప్పేసి. ప్లేస్ అనేది చాలా హైట్ లో ఉంది. అంత హైట్ లో కూడా కుక్కలు అయితే వచ్చేసాయి అక్కడికి. అవి ఎలా కిందికి వెళ్తాయో, వాటి ఫుడ్ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. ఆ లొకేషన్ చూస్తుంటే కొండలన్నీ ఆకాశాన్ని తాకినట్టే అనిపిస్తున్నాయి. ఏమో అక్కడ ఇంకా ఫొటోస్ దిగుతుండగానే వేరే ఫ్యామిలీ కూడా వచ్చి ఇంకా అక్కడైతే లొకేషన్ అయితే చూస్తున్నాం. ఇప్పుడు మేము చూసింది అయితే ఫస్ట్ వ్యూ ప్లేస్ కాబట్టి ఇంకా కొన్ని మంచి ప్లేసెస్ చూడడానికి మేమైతే మళ్ళీ కార్ లో కూర్చొని ముందుకైతే బయలుదేరాం. ఇంకా మేము వెళ్తున్న దారిలో అయితే మంచు కనిపించడం అయితే స్టార్ట్ అయ్యింది. ఆ మంచు చూస్తూ అలా వెళ్తూ ఉంటే మస్తు హ్యాపీ అనిపించింది నాకైతే.